హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం మార్కెట్కి అయితే వెళ్ళామండి. మాకు ఏమేం కావాలో వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము. వంకాయలు, బీరకాయలు, మునక్కాయ, మామిడికాయలు, కొత్తిమీర, ఆకుకూర, పనగంటి కూర అండి. మీకు ఆకుకూరలు ఎంతమందికి ఇష్టం? పనగంటి కూర అంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. బెండకాయ అంటే అస్సలు తినరు, కానీ కేజీ 10 రూపాయలని నేనైతే చూసారు కదా, 1 కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి. ఫ్రై అయితే చేస్తాను ఎక్కువగా బెండకాయలతో. ఇంకా వచ్చి చామదుంపలు అయితే తీసుకున్నాను. వీటికి మా ఇంట్లో ఇంకొక పేరు చిన్న కోడిగుడ్లు అని కూడా పిలుస్తామండి. ఇంకా అల్లము, మా బాబుకి అయితే స్వీట్ కార్న్ చాలా ఇష్టం అండి, అందుకని స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. మీలో ఎంతమందికి మేము తీసుకున్న వెజిటేబుల్స్లో ఇష్టం ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి చాలా ఇప్పుడైతే యూట్యూబ్ వీడియోస్లో ఆర్గనైజేషన్ బాక్స్ అనేటివి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదా, కానీ మా ఇంట్లో అయితే అవన్నీ ఏం లేవండి. ఫ్రిడ్జ్ అయితే ఉంది. మేమైతే ఇంట్లోకి ఏదో ఒకటి సరుకులు తీసుకొచ్చుకున్న కవర్లు అయితే ఉన్నాయండి. నేనైతే ఇండివిజువల్గా ప్యాక్ చేసుకొని నేనైతే స్టోర్ చేసుకుంటాను, కానీ నాకు ఎటువంటి డ్యామేజ్ అయితే వెజిటేబుల్స్లో ఉండదండి, ఫ్రెష్గానే ఉంటాయి. కొన్ని వీడియోస్లో చూశానండి, వెజిటేబుల్స్ని ముందుగానే మనకి ఫ్రైకి కావాల్సినట్టుగా ముక్కలుగా కట్ చేసేసి మనకి స్టోరేజ్ బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటారు. అలా అయితే నేనైతే కట్ చేసుకోనండి. నేనైతే కర్రీ చేసే ముందే ఫ్రెష్గా వాటిని క్లీన్ చేసుకొని నేనైతే కట్ చేసుకుంటాను. ముందుగా అయితే అస్సలు కట్ చేసుకోను. ఇండివిజువల్గా అయితే వాటిని కవర్ ప్యాకింగ్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా నాలాగే ఎంతమంది ఇట్లా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకొని ముందుగా స్టోర్ చేసి పెట్టుకుంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకొక ట్విస్ట్ చెప్పనా? వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఏం కూర చేయాలా అనేది చాలా ఆలోచన అయితే, అన్ని వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఏవి చేయాలనేది కూడా ఒక ఆలోచన అండి. ఇది నిజంగా ఫన్నీ కదా. ఈ ఆకుకూరలు కూడా నేను ఒలుచుకున్నాకే ఫ్రిడ్జ్లో ఇంకా కొత్తిమీర అయితే వాటికున్న వేర్లు అయితే తీసేసి ఉత్త కొత్తిమీరని అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే చివర్లో వాటికంతా మట్టి ఉంటుంది కదా అండి, అవంతా మళ్ళీ ఫ్రిడ్జ్లో అంతా పడిపోతుంది. అందుకే ఇలా అయితే కట్ చేసేసుకొని ఒక న్యూస్ పేపర్లో పెట్టి ఫోల్డ్ చేసుకొని నేనైతే బాక్స్లో కానీ అలా పెట్టుకుంటాను. చూసారు కదా బెండకాయలు. మా వారైతే ఎవరికి తెలివి పెరగాలనమ్మా ఇన్ని బెండకాయలు తీసుకున్నావు అన్నారు. చీప్గా ఉన్నప్పుడు తినాలి కదండి, అదేదో చెప్తారు కదా, పిరుము తినేదు సలీస్ కొనేది అని అంటారండి, నాకు సరిగ్గా తెలియదు. నేనైతే బెండకాయలు తక్కువగా ఉన్నాయి కదా, ఫ్రై చేసుకొని తిందామని చెప్పి నేను తీసుకున్నానండి. మా వారైతే ఎగతాళి చేస్తున్నారు, బెండకాయలు అంగడి పెడతావా ఏంటి అనేసి. ఫైనల్లీ మొత్తం అయితే ప్యాకింగ్ చేసేసానండి. నేనైతే మునక్కాళ్ళ వరకు ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. ఇలాగా విడిగా అయితే మనమైతే ప్యాకింగ్ చేయలేం కదా, ఇవన్నీ త్వరగా వాడిపోతాయండి. అందుకే ఇలాగైతే తొక్క తీయకుండా ఇలా నార్మల్గా చిన్న చిన్న మనకి కావాల్సిన ముక్కల్లో కట్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను. నేను కట్ చేసి స్టోర్ చేసుకునే వాటిల్లో ఈ ఒక్కటేనండి. ఇంకా నేనైతే ముందుగా కట్ చేసి నేనైతే ఏదైతే స్టోర్ చేయను ఫ్రెండ్స్. నేను ఫస్ట్లో మీకు ఒక చిన్న బుట్టనైతే చూపించాను కదా, ఇదైతే ఒక మొబైల్ ఫోన్ అయితే ఇచ్చినప్పుడైతే ఇచ్చారండి. ఇది ఫ్రిడ్జ్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా అన్ని కవర్లు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకని నేనైతే ఇలాగా ఈ చిన్న బుట్టలోకి అయితే అన్ని కవర్లు అయితే పెట్టేసి ఒక ర్యాక్లో పెట్టేస్తానండి. అప్పుడు ఫ్రిడ్జ్లో కూడా చాలా నీట్గానే మనకు అనిపిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. మరి ఈ స్వీట్ కార్న్తో ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఏముంది, రేపు సండే కదండి, ఉడకబెట్టేసుకొని ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినేస్తాం. బాయ్ బాయ్.